ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ప్రజలు 50,000కు మించి నగదును సరైన పత్రాలు లేకుండా తరలిస్తే పోలీసులు ఆ డబ్బును సీజ్ చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే సీజ్ చేసిన డబ్బును తిరిగి ఎలా పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలీసులు, ప్రభుత్వ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పుడు మన దగ్గర పరిమితికి మించి డబ్బులు కనిపిస్తే వాటిని సీజ్ చేస్తారు. ఆ సమయంలో వారు మనకు ఓ రసీదును ఇస్తారు. అందులో మనం డబ్బును ఎక్కడ సీజ్ చేశారు, ఎంత సీజ్ చేశారు, ఎప్పుడు సీజ్ చేశారు అన్న విషయాలను వివరంగా రాయాల్సి ఉంటుంది. దీని ద్వారా జిల్లా స్థాయి నోడల్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రతిరోజు గ్రీవెన్స్ కమిటీ సమావేశం నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో అధికారులు ఆ రసీదులను పరిశీలించి విచారణ చేస్తారు. ఆ డబ్బు ఎన్నికలతో సంబంధం లేదని తేలితే మనకు మనవి ఇచ్చేస్తారు. ఒక్కోసారి ఆ డబ్బుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను వీలైనంత తొందరగా చూపించాల్సి ఉంటుంది. అయితే సీజ్ చేసిన డబ్బు విలువ 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఒకవేళ దాటితే మనం ఐటీ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. ఆ సమయంలో మనం అధికారులతో మన సమస్యను, అవసరాన్ని చాలా జాగ్రత్తగా చెప్పాలి. భయపడకుండా ఆ డబ్బులు మన దగ్గరకు ఎలా వచ్చాయి అనేది వివరంగా చెప్పాల్సి ఉంటుంది.